విక్కీ యశోధర్ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి యశోధర్ రావటం చూసి, "ఏంటి సార్ నన్ను ఉన్నపళంగా ఇక్కడికి రమ్మన్నారు. ఎందుకు రమ్మన్నారో నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే విక్కీ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర్ అయితే తన దగ్గర ఉన్న గన్ననైతే తీసి విక్కీ వైపు చూపిస్తూ ఉంటాడు. "ఏంటి సార్ మీరేం చేస్తున్నారు?" అని చెప్పి విక్కీ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర్ అయితే, "మా అమ్మ ఇదివరట్లాగా సంతోషంగా లేదు. మా అమ్మ సంతోషంగా ఉండాలి అంటే పద్మావతి ఈ ఇంట్లో ఉండాలి. పద్మావతి ఈ ఇంట్లో ఉండాలి అంటే నువ్వే ఎలాగైనా సరే తనని ఒప్పించి ఇక్కడికి తీసుకొని రావాలి. మా అమ్మ సంతోషంగా ఉండటం నా కళ్ళారా నేను ఎప్పుడూ చూస్తూ ఉండాలి. నువ్వు ఎలాగైనా సరే పద్మావతిని ఒప్పించి ఈ ఇంటికి నువ్వు ఎలాగైనా తీసుకురావాలి. లేదంటే నా చేతుల్లో నువ్వు చస్తావని చెప్పేసైతే అంటూ బెదిరిస్తూ ఉంటాడు. అది చూసిన విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి సార్ మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర్ మాత్రం, "నువ్వేం చేస్తావో, ఎలా చేస్తావో నాకు తెలీదు. కానీ పద్మావతి మా ఇంట్లో ఉండాలి. అది చూసి మా అమ్మ చాలా సంతోషంగా ఉండాలి. తను ఉన్నంత కాలం, నేను ఉన్నంత కాలం తనని ఎప్పుడు సంతోషంగానే చూడాలనుకున్నాను. ఇప్పుడు అలా జరగటం లేదు. నువ్వు ఎలాగైనా పద్మావతిని ఈ ఇంటికి తీసుకొని వచ్చి మా అమ్మని సంతోషపెట్టాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఏం మాట్లాడుతున్నాడు ఈయన?" అని చెప్పేసైతే అక్కడ ఉన్న యశోధర్ వైపైతే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న యశోధర్ మాత్రం, "నువ్వు పద్మావతిని ఇంకో కొద్ది రోజుల్లో మాత్రం ఇక్కడికి తీసుకొని రావాలని" చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.